సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. ఈమె పేరు వచ్చేసి రమ్య. యాక్చువల్లీ వాళ్ళ భర్త బతుకు తెరువు కోసం ముగ్గురు పిల్లలు, యాక్చువల్లీ దంపతులకు ముగ్గురు పిల్లలు. చాలా మంది మనకు తెలుసు కదా, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి ప్రాంతం నుంచి చాలా మంది ఇప్పటికీ కూడా దుబాయ్, మస్కట్ ఇట్లాంటి ప్రాంతాలకే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పెద్దగా అంతగా వాళ్ళకి భూమో ఇంకోటో లేకపోతే ఇక బతకడం కష్టం అనుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ వలస పోతూ ఉంటారు. దుబాయ్కి వెళ్ళి భార్య తల్లిని వదిలిపెట్టేసి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ఫ్యామిలీ స్టోరీ కూడా అదే. కానీ ఈ చిన్నారులను చూడండి, ముగ్గురు పిల్లలు వీళ్ళకి. తండ్రి ఆల్రెడీ దుబాయ్లో ఉంటాడు, తల్లి ఒక్కతే ఈ ముగ్గురిని కూడా చూసుకుంటూ అత్త మామ దగ్గర ఉంటుంది. మనకు తెలుసు కదా, అత్తగారింట్లో అత్త కోడళ్ళ మధ్యలో చిన్న చిన్న పంచాయతీలు, అట్లాగే భర్త లేకపోతే భర్త దూరంగా ఉంటే కూడా చాలా ఫ్యామిలీస్లో చిన్న చిన్న ఇష్యూస్, అట్లాగే మనస్పర్ధలు అనేది వెరీ వెరీ కామన్. అట్లనే వీళ్ళ ఫ్యామిలీలో కూడా అత్తకు కోడలికి పడదు, రోజు ఏదో ఒకటి చిన్న చిన్న వాటికి గొడవ పడడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ కామన్, అందరి ఇళ్లలో కామన్ అనేటువంటిది. కానీ కొంతమంది తీసుకోలేరు. అంటే ఇంకెన్ని రోజులు, నేను ఇట్లనే పడి ఉండాలి, భర్త దూరంగా ఉంటాడు కాబట్టి భర్తకి ఏడ్చుకుంటూ ఫోన్ చేసి మాట్లాడడం, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, లేకపోతే నేను చచ్చిపోతా, ఇట్లాంటి మాటలు చాలా అంటే చాలా కామన్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ భర్తకు కూడా విషయం తెలుసు, ఇట్లా వాళ్ళ అమ్మకి అట్లాగే వాళ్ళ భార్యకి పడట్లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేనే ఎక్కడనో ఉంటున్నా, మళ్ళా నువ్వు వేరే ఉండలేవు, నీకు చాలా కష్టమవుతుంది, కాబట్టి కొన్ని రోజులు ఉండు, నేను ఇంకా కొన్ని రోజులల్లా వచ్చేస్తా కదా, నేను ఎందుకు మా అమ్మకి చెప్తా కదా, నచ్చ చెప్తా కదా, ఇట్లాంటి మాటలు పాపం ఎవరైనా సరే దూరం ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ ప్రయత్నం కూడా జరిగే ఉంటుంది. కానీ మరి ఏం జరిగిందో ఏందో తెలియదు. కానీ అత్త కోడళ్ళ మధ్య జరిగినటువంటి ఒక సంఘటన లాస్ట్కి వస్తే, ఇప్పుడు రమ్య ఎవరైతే ఉన్నారో ఆమె ఉరి వేసుకొని చనిపోయేంత పరిస్థితికి తీసుకొచ్చింది అని అంటే, మరి ఎంత భయంకరంగా గొడవలున్నాయి, మరి చాలా సీరియస్ గొడవలే ఉన్నాయా, ఎన్ని రోజుల నుంచి ఎన్నేళ్ల నుంచి ఇది నడుస్తోంది. ఎందుకంటే ముగ్గురు పిల్లలు కలిగారు వాళ్ళకి. దుబాయ్కి వాళ్ళ భర్త కొన్నేళ్ల క్రితం వెళ్ళాడట. మరి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఈమె వినిపించుకోలేదా, లేకపోతే అత్త వినిపించుకోలేదా తెలీదు. లాస్ట్కి వస్తే ఇప్పుడు ఈ చిన్నారులు అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్నారు. వాళ్ళని రోజులాగే స్కూల్కి రెడీ చేసింది, పంపించింది. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి అమ్మ శవం కనిపిస్తుంది, పిలిచినా పలకట్లేదు. ఇప్పుడు జవాబు ఎవరు చెప్పాలి? నిజంగా చిన్నారులని ఎవరు చూసుకోవాలి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే అనుకొని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ చిన్నారులు ఆగమైపోయారు కదా, ఈ చిన్నారులైనా నీకు గుర్తు రాలేదా? ముగ్గురు పిల్లల్ని ఎవరు చూడాలి, ఎవరు పెంచాలి, వాళ్ళ ఆలన పాలన ఎట్లా? బతుకుతెరువు ఈడ లేదనే భర్త అక్కడి పోయి బతుకుతున్నాడు, దూరంగా ఉంటున్నాడు, అది కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? గింత క్షణికావేశంలో చనిపోతే ఎట్లా అని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో ఉండేటువంటిది. అంటే ఎవరైనా సరే ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉంటాయో చాలా అంటే చాలా కామన్గా ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అర్థం చేసుకొని ఇన్నేళ్ల తర్వాత అర్థం చేసుకొని సర్దుకుపోవాల్సిందే. కానీ ఇట్లా చిన్న పిల్లల్ని ఆగం చేసి తల్లైనా తండ్రైనా ఇట్లా క్షణికావేశంలో చనిపోతే మాత్రం ఫర్దర్గా వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు అనే ఒక చిన్న లాజిక్ని మిస్ అయితే పాపం ఇప్పుడు ఆ పిల్లలు అనాథలైపోయినటువంటి పరిస్థితి. రోజులాగా స్కూల్కి పోయి మేము వచ్చేసరికి అమ్మ మాకు ఏదో ఒకటి చేసి పెడుతుందిలే, అమ్మ మమ్మల్ని ఆలనా పాలనగా చూస్తుందిలే, మాకేదో తినిపిస్తుందిలే, ఇట్లా ఊహించుకొని వస్తారు కదా. ఒక్కసారి గుండె పగిలేలాగా వచ్చేసరికి అమ్మ శవం ఉంది, పిలిచినా పలకట్లేదు, వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్లో కూడా లేరు. చాలా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళని చూసేది ఎవరు, వాళ్ళని పట్టించుకునేది ఎవరు, ఇట్లా అనాథలుగా మార్చింది ఎవరు? మీరు కూడా ఇట్లాంటివి చాలా సందర్భాల్లో మనం కూడా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ప్లీజ్ దయచేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు